ఒకరోజు ఒక మహిళ ఇంట్లో తన కూతురు కోసం పంచదార టొమాటాలు తయారు చేస్తూ ఉండగా పంచదార అయిపోయిందని గుర్తించింది. చుట్టూ ఎవరు లేరని చూసి తన పొరుగువారి డబ్బాలో నుంచి కొద్దిగా పంచదార తీసుకుంది. అంతలోనే పొరుగువాడు లోపలికొచ్చాడు. ఆమె భయపడి నిజం చెప్పింది. కానీ అతను కోప్పడలేదు. పైగా అల్మారాలో నుంచి ఒక సంచి నిండు పంచదార తీసి ఆమెకిచ్చాడు. అతను తర్వాత 2 గుడ్లు వేయించుకున్నాడు. కానీ వాటిని తినకుండా తన వ్యాక్మ్యాన్ తో కలిసి అల్మారాలో దాచేశాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆ మహిళా కూతురు సైలెంట్ గా బయటకొచ్చి ఆ అల్మారా తెరిచి గుడ్లు తినేసింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఆ అమ్మాయి ఆ రిటైర్ పోలీస్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. ఆమె అతనికి ప్రతిరోజు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేది. దానికి బదులుగా అతను ప్రతిరోజు ఆమె కోసం 2 గుడ్లు వేయించి పెట్టేవాడు. కానీ ఒక రోజు ఉదయం రిటైర్డ్ పోలీస్ అల్మారా తెరిచాడు. గుడ్లు అక్కడే ఉన్నాయి, ముట్టుకోలేదు. అతని పోలీస్ అనుభవం వెంటనే ఒక విషయాన్ని చెప్పింది. ఏదో తప్పు జరిగింది. అతను ఆ అమ్మాయి గురించి ఆరా తీశాడు. ఆమె కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇంకా భయంకరమైన విషయం ఏమంటే ఎవ్వరూ ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అతను పొరుగు వారిని అడిగితే ఆమె వేసవి శిబిరానికి వెళ్ళిందని ఒక సమాధానం చెప్పారు. కానీ అతనికి అది అబద్ధమని అనిపించింది. ఎందుకంటే అదే సమయంలో ఒకప్పుడు ఎంతో పొదుపుగా జీవించిన ఆ కుటుంబం అకస్మాత్తుగా ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్లడం ప్రారంభించింది. రిటైర్డ్ పోలీస్ అనుమానం మరింత బలపడింది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆమె కనిపించకుండా పోయిన విషయం అందరూ ఎందుకు దాచారు? మరి ఆ 2 గుడ్లు ఎందుకు ముట్టుకోకుండా మిగిలిపోయాయి? నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.